పూర్వం గౌతమి నది తీరంలో ఒక వనం ఉంది. ఆ వనంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుపై కొన్ని కోకిలలు నివాసం ఉన్నాయి. అవి ఆ మామిడి చెట్టు లేత చిగుర్లు తిని హాయిగా కమ్మగా కూస్తూ ఉన్నాయి. వాటి మధురమైన కంఠధ్వనికి అడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి మరియు వాటిని గౌరవించాయి. కోకిలలు తమ కమ్మని స్వరంతో అడవి జంతువులన్నీ వీణల విందుగా గావించాయి. ఇలా ఉండగా అడవిలోకి కొన్ని కాకులు వచ్చి చేరాయి. కోకిలను జంతువులన్నీ మెచ్చుకోవడం కాకులకు ఇష్టం లేదు. పైగా కోకిలను చూస్తే కాకులకు కళ్ళ మంటగా ఉంది. రోజు రోజుకు కోకిలలపై కాకులకు ఈర్ష్య ఎక్కువైపోయింది. ఎలాగైనా కోకిలను వెళ్ళగొట్టించాలనుకున్నాయి. ఒకరోజు కాకులన్నీ ఒక చెట్టుపై చేరాయి. ఈ కోకిలను ఈ అడవి నుంచి ఎలాగైనా వెళ్ళగొట్టాలనుకుని నిర్ణయం తీసుకున్నాయి. ఆ కాకిలకు ఒక మంచి ఆలోచన వచ్చింది. వేటగాళ్ళు పక్షులు పట్టడానికి ఈ అడవిలోకి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వలను తీసుకుని వచ్చి ఈ కోకిలను నివసిస్తున్న మామిడి చెట్టుపై వేద్దాము. మన రూపం గుర్తుపట్టలేరు, ఎందుకంటే మనము నల్లగానే ఉన్నాము, కోకిలలు కూడా నల్లగానే ఉన్నాయి అని కాకులన్నీ కూడబలుక్కొని అడవిలో వస్తున్న ఒక వేటగాని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న వలను కాకులన్నీ కలిసి తమ ముక్కులతో కరుచుకొని తీసుకుని వచ్చి మామిడి చెట్టుపై వేస్తాయి. ఆ సమయంలో కోకిలలు అక్కడ ఉండవు. వేటగాడు ఆ కాకుల్ని వెంబడించి వల కోసం వస్తాడు. అప్పుడు ఆ వేటగానికి కోపం వచ్చి ఈ కాకులు నా వలను తీసుకువెళ్ళి మామిడి చెట్టుపై వేశాయని కోపంతో కాకులపై బాణాలేసి కొడతాడు ఆగ్రహంతో. ఆ బాణాల దెబ్బలకు కాకులన్నీ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతాయి. నీతి ఈర్ష్య ప్రాణాలను కూడా తీస్తుంది.